డాక్టర్ ఫైనల్ గా ఇప్పుడు ఇందులో క్యాన్సర్ మాదిరి అంటే స్టేజెస్ లాగా ఏమి ఉండదు. వన్స్ పాజిటివ్ అని అంటే ఇంకా లైఫ్ లాంగ్ మెడికేషన్ ఉండాల్సింది అంతే. సో స్టేజెస్ ఉంటాయి. హెచ్ఐవిలో 3 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ స్టేజ్ అక్యూట్ స్టేజ్ అంటాము. అక్యూట్ స్టేజ్ అంటే 1 month లోపల. సో మీరు ఎప్పుడైతే హెచ్ఐవికి వైరస్ కి ఎక్స్పోజ్ అవుతారో 1 month లోపల కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. కోల్డ్, కాఫ్, బాడీ పెయిన్స్, ఇవన్నీ ఫస్ట్ స్టేజ్ అన్నమాట. సెకండ్ స్టేజ్ ఏమంటాం అంటే లేటెంట్ ఫేజ్ అంటాం. ఇక్కడ ఏంటంటే 1 month నుంచి కొంతమందికి 10 years వరకు ఉండొచ్చు, 15 years వరకు. ఇక్కడ సిమ్టమ్స్ ఏమి ఉండవు, మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి. మైల్డ్ సిమ్టమ్స్ అంటే లింఫ్ గ్లాండ్స్ ఇక్కడ స్వెల్లింగ్ రావడము, ఇక్కడ గ్రాయిన్ ఏరియాలో లింఫ్ గ్లాండ్ స్వెల్లింగ్ రావడం, అది సెకండ్ స్టేజ్ అనమాట. అది థర్డ్ స్టేజ్ హెచ్ఐవి ఎయిడ్స్ అంటాం అనమాట. ఎప్పుడైతే CD4 కౌంట్ 200 కంటే తగ్గిపోతుందో, సివియర్ సిమ్టమ్స్ వస్తాయో, సో దాన్ని ఏమంటే ఎయిడ్స్ అంటాం. సో మనకి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ 3 stages ఉంటాయి. ఈ 3 stages హోమియోపతి యూజ్ చేయొచ్చు. ఓకే. సో మనకంటే ఫస్ట్ 2 stages లో ఉన్న వాళ్ళకి మెడికేషన్ త్రూ దాన్ని స్టాప్ చేయొచ్చా? మళ్ళీ ఇంకా అవైనా వాడాల్సిందే అంటారా లైఫ్? ఒక్కసారి హెచ్ఐవి పాజిటివ్ వస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిందే. ఏ డాక్టర్ చెప్పినా, ఏ బాబా చెప్పినా, ఏ దొంగ డాక్టర్ చెప్పినా వినకండి. ఒక్కసారి హెచ్ఐవి పాజిటివ్ వస్తే మీరు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిందే. ఓకే. రైట్ భరద్వాజ్, మనం ఈ మధ్య కాలంలో ఈ జంక్ ఫుడ్ ఇవన్నీ ఎక్కువైపోయి ఎక్కువగా పీపుల్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఫైల్స్, ఫిషర్స్. ఇవి రెగ్యులర్ గా ఒక 10 members లో ఈజీగా 5 to 6 members ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఇంకొంతమంది చాలా సిగ్గుతో విషయం చెప్పరు, ప్రాబ్లం చెప్పుకోరు. బాగా సివియర్ అయిపోయిన తర్వాత కానీ ఓ మెడికేషన్ తీసుకుంటే కానీ తగ్గదేమో అని అప్పుడు వెళ్తూ ఉంటారు. సో అసలు దానికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అసలు వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? స్టార్టింగ్ లోనే కేటగిరీ ఉంటుందండి. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా, అనోరెక్టల్ యాబ్సెస్ అంటాం అనమాట. ఈ 4 ఒక కేటగిరీ కింద వస్తాయి. సో ఈ 4లో ఏం జరుగుతుందంటే సిమ్టమ్స్ ఆల్మోస్ట్ ఆల్ కామన్ గానే ఉంటాయి. ఓకే. సో యానల్ రీజన్ లో పెయిన్, అంతే. యానల్ రీజన్ లో పెయిన్, బ్లడ్ రావడము, ఈ 2 కామన్ సిమ్టమ్స్. దీంట్లో మళ్ళీ డిఫరెన్షియేషన్ ఉంటుంది, చూద్దాం అన్నమాట. చాలా మంది చేసే తప్పు ఏంటంటే వీళ్ళకి ఏదో 2 సిమ్టమ్స్ పట్టుకుంటారు, యూట్యూబ్ లోకి వెళ్ళి సెర్చ్ చేస్తారు, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తారు. అక్కడ ఏ దొంగ బాబానో ఉంటాడు, లేకపోతే ఏ అనువంశిక ఆయుర్వేద వాళ్ళు ఉంటారు, ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక ట్రీట్మెంట్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీజర్ అనుకోండి, సిమ్టమ్స్ ఒకటేలా ఉంటాయి. వాళ్ళు పైల్స్ ట్రీట్మెంట్ తీసుకుంటారు, లేకపోతే పైల్స్ ఉంటే ఫీజర్ సిమ్టమ్, ఫీజర్ ట్రీట్మెంట్. అట్లా డయాగ్నోసిస్ ఒకటి, ట్రీట్మెంట్ ఒకటి. ఇట్లా కొన్ని సంవత్సరాలు తీసుకుంటారు. సంవత్సరాలు తీసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా డ్యామేజ్ అయ్యి ఇంకా ఫైనల్ స్టేజ్లో ఇంకా ఈ ట్రీట్మెంట్ పని చేయట్లేదని అప్పుడు హోమియోపతి డాక్టర్ దగ్గరికి వస్తుంది. ఫస్ట్ వీళ్ళు యానల్ రీజన్లో ఏ ప్రాబ్లం ఉన్నా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఫస్ట్ డయాగ్నోస్ చేయండి. అది పైల్సా, ఫిషర్సా, ఫిస్టులానా, సైనసా, యాబ్సెసా అని ఫస్ట్ డయాగ్నోస్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. సో సింపుల్గా ప్రేక్షకులకు అర్థం కావాలని ఇవి డిఫరెన్షియేట్ ఎలా చేయాలి. సో ఫస్ట్ ఫిషర్స్ అంటే ఏమవుతుందంటే వీళ్ళకి మోషన్ పోయేటప్పుడు పెయిన్ వస్తుంది, సివియర్ పెయిన్ ఉంటుంది. బ్లడ్ అనేది ఎలా ఉంటుందంటే మోషన్కి అతుక్కొని వస్తుంది, స్ట్రీక్స్ లాగా వస్తుంది అన్నమాట. అంటే అందరిలో ఉన్నది 95% ఇలా ఉంటుంది, అది ఫిషర్. నెక్స్ట్ పైల్స్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్. ఇంటర్నల్ పైల్స్ అంటే ఏమవుతుందంటే సో వీళ్ళకి మోషన్ పోయిన తర్వాత డ్రాప్ బ్లడ్ పడుతుంది, పెయిన్ ఉండదు, ఇంటర్నల్ పైల్స్. అదే ఎక్స్టర్నల్ పైల్స్లో సివియర్ పెయిన్ ఉంటుంది. సో మనకు ఈ యానల్ ఏరియాలో టచ్ చేస్తే వాళ్ళకి సివియర్ పెయిన్, టెండర్నెస్ ఉంటుంది. సో కొంచెం బయటకు వచ్చినట్లు కూడా అనిపిస్తుంది అనమాట. అది ఎక్స్టర్నల్ పైల్స్, ఇంటర్నల్ పైల్స్. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఫిస్టులా ఎలా ఉంటుంది అంటే ఫిస్టులా వచ్చిందంటే వీళ్ళకి ముందే యాబ్సెస్ వచ్చిండాలి, యాబ్సెసే ఫిస్టులాగా మారుతుంది. యాబ్సెస్ వచ్చినప్పుడు సైన్ ఏంటంటే యానల్ రీజన్లో పెయిన్ ఉంటుంది, ఇంకా ఏం సిమ్టమ్ ఉండదు. మీరు కూర్చున్నా కానీ, లేచినా కానీ, నిలబడినా కూడా పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్కి ఒక్కొక్కసారి అదే తగ్గిపోతుంది, లేదంటే ఒక్కొక్కసారి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాని ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ చిన్న ఘాటు పెట్టి తీసేస్తారు అన్నమాట. అదే ఫైనల్గా ఫిస్టులాగా మారుతుంది. ఈ హిస్టరీ ఉండాలి. ఫిస్టులాని ఎలా గుర్తుపడతాం? మీకు యానల్ రీజన్లో కాకుండా పక్కన ఒక ఓపెనింగ్ ఉంటుంది. సో ఈ పక్కన ఓపెనింగ్ నుంచి మళ్ళీ సైనస్, ఫిస్టులా 2 ఉంటాయి. సైనస్లో ఏమవుతుందంటే బ్లడ్, పస్ మాత్రమే బయటకు వస్తుంది. ఓకే, అది సైనస్ అని గుర్తుపట్టాలి. ఎప్పుడైతే బ్లడ్, పస్సు దాంట్లోంచి మోషన్ కూడా వచ్చింది అనుకోండి, దాన్ని ఫిస్టులా అంటాం అన్నమాట. సో అందుకు ఇవి ఇన్ని రకాలు ఉన్నాయి, మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ని రకాలు ఉన్నాయి, ఒక్కొక్క దానికి ట్రీట్మెంట్ డిఫరెంట్, ఒక్కొక్క దానికి మేనేజ్మెంట్ డిఫరెంట్. అన్నిటికీ ఏదో ఒక వీడియో చూసి అన్నిటికీ ఒకటే ట్రీట్మెంట్ తీసుకోకుండా
బెటర్ ఏంటంటే ఫస్ట్ అప్రోచ్ అయ్యి ఒక హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అసలు ఫిషరా, పైల్సా, ఫిస్టులానా, పైల్స్ అయితే ఇంటర్నల్ పైల్సా, ఎక్స్టర్నల్ పైల్సా, మళ్ళీ ఫిషర్స్లో చాలా రకాలు ఉన్నాయి. సో క్రానిక్ ఫిషరా, అక్యూట్ ఫిషరా, ఫిస్టులాల్లో చాలా రకాల ఫిస్టులాలు ఉన్నాయి, సైనస్లో చాలా రకాల సైనస్లు ఉన్నాయి. సో ఎటువంటి సైనస్, కొన్ని సైనస్లు డేంజరస్. సో ఆనల్ ఇన్కాంటినెన్స్ వచ్చేస్తుంది. ఆనస్ చుట్టూ మనకు ఒక మజిల్ ఉంటుంది అనమాట. ఆ మజిల్ దెబ్బతినింది అనుకోండి, కంటిన్యూస్గా మోషన్ బయటకు వచ్చేస్తుంది. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ కాకుండా ఫస్ట్ డయాగ్నోస్ చేసి దాని ప్రకారం మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. హోమియోపతిలో పర్మనెంట్ క్యూర్ ఎవరికన్నా కావాలి, నేను సర్జరీకి పోకూడదు అనుకున్న వాళ్ళు హోమియోపతికి రావాలి. ఇవన్నీ అలోపతి ప్రకారం సర్జికల్ డిసీజెస్. బట్ హోమియోపతిలో ఈవెన్ నా దగ్గరకు వచ్చిన పేషెంట్లు ఎవ్వరు ఇంతవరకు సర్జరీకి అనేది వెళ్ళలేదు. సో సర్జరీ చేయించుకొని ఆల్రెడీ మళ్ళీ వచ్చింది అని వచ్చిన వాళ్ళు తప్పితే నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్ ఏ పేషెంట్ సర్జరీ వరకు వెళ్ళలేదు. సో అంత ఎఫెక్టివ్గా హోమియోపతి పైల్స్లో కానీ, ఫిషర్స్లో కానీ, ఫిస్టులాలో కానీ, సైనస్లో కానీ, యానోరెక్టల్ యాబ్సెస్లో కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఈవెన్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా సర్జరీని అవాయిడ్ చేయాలంటే హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆన్సర్.